హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్మయ్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు దానిపైన నెటిజన్స్ భిన్నమైన స్పందించడం జరిగింది. కొంతమంది చాలా ఓవర్ గా కూడా కామెంట్స్ పెట్టడం జరిగింది. సో ఆ కామెంట్ ఇప్పుడు కూడా వైరల్ అయిపోతుంది. అసలు ఎలా చూడొచ్చు చిన్మయ్ గారి ట్వీట్ ని, మన నెటిజన్స్ దగ్గర నుంచి వస్తున్న కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, చిన్మయ్ గారు చేసిన ట్వీట్ కి ఒక వ్యక్తి పెట్టిన బ్యాడ్ కామెంట్, మరి మనం కూడా మాట్లాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్న కామెంట్, అది ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఆమె కామెంట్స్ ని, అంటే చేసిన ట్వీట్ ని ఎలా అర్థం చేసుకోవాలి? నెటిజన్స్ దగ్గర నుంచి వస్తున్న స్పందనని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చిన్మయి సోషల్ మీడియాలో మహిళల పట్ల, పిల్లల పట్ల ఏవైనా సరే దారుణాలు జరిగినప్పుడు, అత్యాచారాలు కావచ్చు, లేకపోతే ఎవరైనా నెగటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు కానీ ఏదైనా కానీ ఆమె స్పందిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది స్పందిస్తారు, అలాగే ఆమె స్పందిస్తుంది, ట్వీట్ చేస్తుంది. ఆ ట్వీట్లు దాదాపు 90% మనకి ఉన్న పరిస్థితిని కళ్ళకు గట్టినట్టు చెప్తాయి. ఈ చెప్పే ప్రాసెస్లో తను కొన్ని మాటలు వాడకూడదు, ఈ మాటలు వాడినందువల్ల సమాజం భయపడుతుంది, పక్క మనిషిని కూడా అనుమానించేలాగా భయపడుతుంది అని కొంతమంది సమాజం పట్ల చాలా చాలా ఏమంటాము, ఒక ఆపేక్ష ఉన్న మనుషులు కొంతమంది మాట్లాడుతున్నారు. సరే, మనం చిన్మయి మాట్లాడిన మాటల్లో అసలు వాస్తవం ఉందా లేదా అనేది మనం చూసుకుంటే, వాడిన పదాలు ఏమైనా అభ్యంతరకరంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు, అభ్యంతరకరం కూడా కాదు, వీళ్ళ కొంతమంది అనేది ఏంటంటే ఆమె చాలా ఎక్కువ స్పందిస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆమెని వ్యతిరేకించాలి అని డిసైడ్ అయ్యారు కొంతమంది ఆమెను వ్యతిరేకించాలని డిసైడ్ అయ్యారు. ఇంకా డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు మంచి చెప్పినా, లేకపోతే ఆమె మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉన్నా కానీ ఆమెని కించపరచాలని, ఆమె మాట్లాడింది తప్పని ఇలా మాట్లాడటానికి సిద్ధపడిపోయారు. అంటే ఈ సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది చిన్మయి విషయంలో. చిన్మయి కాదు, ఎవరైనా యాక్టివిస్ట్ మాట్లాడితే దాన్ని మీరు ఒక మతాన్ని టార్గెట్ చేశారు, అసలు మన దేశాన్నే టార్గెట్ చేశారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేనేం అంటున్నానంటే, మీరు అసలు సమస్య లేని సమస్యను చెప్పిందా చిన్మయి? ఇంకొంతమంది ఏమంటున్నారు, నీకే అలా జరిగిందా, మీ నాన్న నిన్ను అలా చేశాడా అని ఆమెని కొంచెం బూతు పదాలతోటి ఒక అతను ట్వీట్ పెట్టాడు. అవును, ఇది బాధాకరం. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడింది, పిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అని మాట్లాడింది. జరగట్లేదా? జరుగుతున్నాయి. మొన్న మదనపల్లి చూసాము, విశాఖలో చూసాము, ఇప్పుడు మొన్న చార్మినార్ చూసాం కదా. ఇప్పుడు వెలుగులోకి వచ్చేవి ఇవి, వెలుగులోకి రానివి, రిపోర్ట్ అయ్యేవి కొన్ని అయితే, రిపోర్ట్ అవరివి కూడా చాలా ఉంటాయి. మరి అలాంటప్పుడు చిన్మయి మాట్లాడిన మాటలకి మీరంతా బాధపడిపోయి, బాధాతప్త హృదయంతో మీరు బాధపడొద్దు. ఆలోచిద్దాం అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి. ఇప్పుడు తను ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడింది. మాట్లాడి పోయినసారి ఏమనిందంటే, అదే మన దేశంలో కూడా ఇట్లాంటి ఎప్స్టీన్స్ ఉన్నారు, కొంతమంది బాబాల రూపంలో ఉన్నారు అని ఆమె మాట్లాడింది. మనం వాళ్ళకి పూజలు చేసేస్తాము, గుడులు కట్టించేసేస్తాము అని మాట్లాడింది. దానికి చాలా మందికి హిందూ భక్తులకి, హిందుత్వ భక్తులు వాళ్ళకి చాలా బాధ అయిపోయింది. మా బాబాలను అంటదా అని. మరి బాబాలు చేయలేదా? డేరా బాబా సంగతి ఏంటి, ఆశారాం బాపు సంగతి ఏంటి, ఇంక చాలా మంది. ఇప్పుడు కొంతమంది క్రైమ్ రూపంలో చేస్తారు, కొంతమంది ఇలా ఆశ్రమాల రూపంలో చేస్తారు. కానీ ఏం చేసినా
అక్కడ నష్టపోతుంది, కష్టపడుతుంది చిన్నపిల్లలు, మహిళలు. ఇదైతే వాస్తవం కదా. అవును మేడం. అసలు ఇది కూడా ఏమీ లేదు, దేశం అంతా చాలా బాగుంది, దేశం వెలిగిపోతుంది, మీరంతా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లో ఉండండి అని చెప్పడం కరెక్టా? సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నప్పుడు వీటిల్ని వీటి నుంచి మన పిల్లల్ని కాపాడుకోవటం ఎట్లా అని ఆలోచించాలా అక్కర్లేదా? అవును మేడం. దాని బదులు పోయి చిన్మయి మన దేశాన్ని కించపరుస్తుంది, ఇండియన్స్ అని మాట్లాడింది. ఈమె ఇండియన్ కాదా? నేను ఒకటే, కోడిగుడ్ల మీద ఈకలు వీకే పని మానేయండి. మనకి కావాల్సిందేంటి? ఇలాంటివి జరుగుతున్నాయా, జరగట్లేదా? దీనికి మనం ఏం చేద్దాం? ఓకే. అలాగే మనం ఒక సభ్యతా సంస్కారం నుంచి పక్కకు జరిగి మాట్లాడొద్దు. ఒక సంస్కారం ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి సంస్కారం వద్దా? మీరు మనుషులు కాదా? నీకెంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయిని, మీ నాన్న నిన్న అలా చేశాడా అని ఆ అమ్మాయిని ఒక బూతు మాట మాట్లాడావు అంటే అసలు నీ బుర్ర ఎంత కుళ్ళిపోయింది, నీ బుర్ర ఎంత పుచ్చిపోయింది. ఇలా ఎవరు మాట్లాడినా, ఎవరు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేసినా అది తప్పు. ఎందుకు చిన్మయిని ఇంత టార్గెట్ చేస్తున్నారు? హిందూ హిందూ భావాలను కించపరిచింది. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు విమర్శించాము అని అంటే, ఒకవేళ ర్యాండమ్ గా విమర్శించినా, పర్టికులర్ గా విమర్శించినా, అది చేసిన వాళ్ళు వాళ్ళ గురించి అంటారు కానీ అందరినీ అనరు కదా. అందుకని ఇప్పుడు ఏమనాల్సి వస్తుందంటే, ఏ కామెంట్ చేసినా ఇది కాని వాళ్ళు స్పందించకండి, గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుకోకండి, మీరెందుకు భుజాలు తడుకుంటున్నారు, మీరు భుజాలు తడుకోకర్లా, యు ఆర్ ఏ ఫైన్ మ్యాన్, ఓకే, మానవత్వం ఉంది, మనిషివి, ఓకే. ఇప్పుడు కొంతమంది మహిళలు ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరన్నా విమర్శిస్తారు, మేమేం అనము, ఎందుకంటే మనల్ని కాదు కదా వాళ్ళు అన్నది, ఆ చేసిన వాళ్ళని అన్నారు. ఓకే. ఇప్పుడు నేను మహిళా పక్షపాతిని అయినంత మాత్రాన దేశంలో ఉన్న తప్పులు, మోసాలు, అన్యాయాలు, హత్యలు చేసిన వాళ్ళందరికీ నేను ప్రతినిధినా? కాదు. నేను దేనికి ప్రతినిధి? అన్యాయం అయిపోయిన ఆడవాళ్ళకి ఒక గొంతు కవ్వాలని నేను అనుకుంటా, వాళ్ళ తరఫున మాట్లాడతా. ఒక అత్యాచార బాధితురాలు ఉంటది, ఆమె హాస్పిటల్లో ఉంటది, ఆమె బాధ గురించి, ఆమెకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలనుకుంటా. అంతేగాని నాకు అత్యాచారం జరిగితేనే నేను మాట్లాడతాను. ఎవరు నొప్పి గురించి వాళ్ళు నొప్పి అని చెప్తారా? చెప్పరు కదా. ఏదైనా బాలబాలికల బాధ్యత, వాళ్ళ రక్షణ సంరక్షణ బాధ్యత, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, ఇది వ్యక్తులది కాదు. అలాంటప్పుడు మాట్లాడతాం ఖచ్చితంగా, ప్రభుత్వాన్నే బాధ్యత. ఇప్పుడు మనకి నీళ్లు సరఫరా చేయాలి, సరఫరా చేయలేదు, రైట్? మనం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తామా? చేస్తాం. లేదు అనుకుంటే ఎక్కడ పైప్ పగిలిపోయి ఉండొచ్చు, అసలు నీళ్ళు ఎందుకు రాలేదు, ఎమర్జెన్సీ నంబర్కి ఫోన్ చేస్తాం కదా. అంతే మేడం. అసలు గ్రీవెన్స్ సెల్స్ పెడితే అది ఫోన్ చేస్తామా, చేయమా? చేసి కంప్లైంట్ ఇస్తాం, సార్ట్ అవుట్ చేయండి అంటాం కదా. మనం వెళ్ళి చేయం కదా. అంటే ఏంటి? ఏ డిపార్ట్మెంట్ చేసే పని ఆ డిపార్ట్మెంట్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ చిన్మయి డైలాగులు భయం వేసేలాగా ఉన్నాయి అంటే మీడియా కూడా రిపోర్ట్ చేయకూడదు. మరి మదనపల్లి గురించి మనం రిపోర్ట్ చేసామా లేదా? చేసాం. ఎన్నో ఇంటర్వ్యూలు చేశాం కదా. అది చూడగానే ప్రతి ఒక్కళ్ళు భయపడిపోయారా? భయపడలేదు కదా. ఎవరి గురించి భయపడతారు? ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కంప్లైంట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మదనపల్లిలో చేసిన అతని గురించి
ఆ పాప తాతనే చెప్పాడు, మాకు అతని పైన అనుమానం ఉంది అని చెప్పాడు. అవును. విన్నదా పోలీసు అప్పుడు? వినలా. మనం ఈ విషయం అంతా మన మీడియాలో చూపించామా లేదా? అవును మేడం, మాట్లాడాం కదా. మాట్లాడాం. ఎవరో ఒకరు జరిగే దాని గురించి విజిల్ బ్లోయర్స్ ఉండాల్సిందే కదా. దాన్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు, ప్రపంచానికి చాటి చెప్పేవాళ్ళు ఉంటేనే కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారు, సమ్మర్ లో పోలీసులు ఒక పబ్లిక్ అప్పీల్ చేస్తారు. మీరు పండుగలప్పుడు, మీరు ఊర్లు వెళ్ళేటప్పుడు మా డిపార్ట్మెంట్ కి మీరు ఇన్ఫార్మ్ చెయ్యండి. మీరు ఇళ్ళకి తాళాలు వేసేసి మీరు వెళితే దొంగలు పడే అవకాశం ఉంది చెప్తారా లేదా? అవును. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళే దేశంలో దొంగలు పడ్డారు, దొంగలే ఉన్నారు దేశం నిండా అని చెప్పినట్ట కాదు కదా. ఒక అవేర్నెస్ కల్పించారు వాళ్ళు, ఒక అవగాహన ఇచ్చారు. మీకు ఆప్షన్ ఉంది, మీరు మాకు చెప్పొచ్చు. అప్పుడు మేము ఆ ఏరియాలో కొంచెం గస్తీ ఎక్కువ పెడతాము, నిఘా పెడతాము అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ పోలీసు చేతగానితనం అని మేము మాట్లాడతామా? మాట్లాడడం. వాళ్ళు కనీసం అవగాహనతో చెప్పారు, ఒక అప్పీల్ చేశారు. సంతోషమే కదా అది. అవును మేడం. అలాగే ఇప్పుడు ఒక సామాజిక బాధ్యతతోటి ఆమెకు విజిల్ బ్లోయర్ లాగా చెప్పింది. చెప్పే ప్రాసెస్ లో ఆమె ఎగ్జాగరేట్ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఎగ్జాగరేట్ చేయకోకుండా, ఎవరికి ఎగ్జాగరేట్ చేయటం అందరినీ భయపెట్టడం కోసం కాదు, అవగాహన కోసం. అందరికి చెవులు వెళ్ళి చెప్తారా? చెప్పరు కదా. సోషల్ మీడియా ఉంది ఎక్స్ప్రెస్ చేయడానికి. చాలా మంది ఎఫ్స్టీన్లు ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఉండొచ్చు, మీ బిల్డింగ్ లో కూడా ఉండొచ్చు అని ఆమె అన్నది. అది చాలా అభ్యంతరకరం అయిపోతుంది. ఇప్పుడు నాకు బోల్డ్ కేసులు తెలుసండి. ఎట్లా అంటే, భర్త చనిపోయిన తర్వాత పిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్న వయసులో భర్త చనిపోయాడు అనుకోండి, ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుంది అనుకోండి, ఈ ఉన్న వాళ్ళలో ఆడపిల్లలో మగపిల్లలో ఉన్నారనుకోండి, ఈ ఆడపిల్లల్ని అతను అత్యాచారం చేద్దాము అనే ఉద్దేశంతో గాని, వాళ్ళని వేధించొచ్చు అనే ఉద్దేశంతో గాని ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అది ఆమెకు తెలియదు కదా. అలా చెయ్యకూడదు అనే బాధ్యత ఎవరికి ఉండాలి? అతనికి. అతను వచ్చిన తర్వాత అత్యాచారం చేశాడో, భయపెట్టాడో, ఏం చేశాడో, అత్యాచారాలు ఆమె పైన లైంగిక దాడి జరిగింది. పైగా అమ్మాయి మైనరు, ఆమె కన్సెంట్ ఉంది అంటే కూడా చెల్లదు, ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు అతని పైన కేసు పెట్టాలా వద్దా? పెట్టాలి. కేసు పెట్టినప్పుడు ఇది బయటకు వచ్చినప్పుడు మనం మాట్లాడమా? అంటే రిపోర్ట్ చేస్తాము. ఒకవేళ పోలీసే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. ఇది ఇట్లా చెప్తే ఎట్లండి? ఎవరైనా ఒక మహిళ పెళ్లి చేసుకోవాలి అంటే భయపడుతుంది కదా. అలాగే ఇలా పెళ్లి చేసుకున్న భర్తని అనుమానిస్తుంది కదా. అంటే ఎలా? అలా జరిగినాయి ఘటనలు. నేను నా కళ్ళారా చూశాను. నేను చర్లపల్లి జైల్లో, పైగా కేసులు ఎట్లుంటాయంటే, ఒక పాయింట్ తర్వాత ఈమె కూడా సహకరిస్తుంది అతనికి. ఎట్లా సహకరిస్తుంది అంటే, ఈ పాప చెప్తుంది, ఈ పాపని కౌన్సిలింగ్ చేసినప్పుడు చెప్తుంది, నువ్వు ఎప్పుడన్నా మీ అమ్మకి చెప్పావా, ఈ సంగతి మీ అమ్మకి తెలుసా అంటే, అమ్మాయి చెప్తుంది, నేను చెప్పాను, నాన్న అట్లా చేయడు, నాకు హస్బెండ్ అంటే నీకు నానే అని కొట్టి పారేసింది మా అమ్మ అని ఆ పాప చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఈవిడ్ని అడిగారు అనుకోండి, ఈమె అసలు నాకు అట్లాంటి చెప్పనే లేదు అని ఈమె అన్నది అనుకోండి, అక్కడ అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు వీళ్ళిద్దరూ, పైగా కొంతమంది
ఈ ఇతను ఎక్కడ వెళ్ళిపోతాడు అని, నీ కూతుర్ని నాతో ఉండమని చెప్పకపోతే నేను నిన్ను వదిలేస్తా ఇలా అన్నప్పుడు వాడి కోసం ఆమె ఆమె చేసింది కరెక్ట్ అని నేను చెప్పను, తప్పే. అతనికి సహకరించడం ఎంతవరకు కరెక్టు? అతను చెయ్యాలనుకోబట్టే కదా ఈమె సహకరించింది. అంతే మేడం. అలా కాకుండా నువ్వు నాతోనే ఉండాలి అంటే, నీకు మా అమ్మాయి పైన మనసు ఉంటే, నా కూతురు పైన నేను నీకు కోఆపరేట్ చేస్తానని ఏ మహిళ అయినా చెప్తుందా? అతని వైపు నుంచి వస్తేనే. ఇప్పుడు వేరే అమ్మాయిలను ఎవరినన్నా అలా చేస్తది అంటే మనం ఒప్పుకోవచ్చు, కానీ చెయ్యరు అని నేను అనను. అదే సొంత కూతురు విషయంలో ఒక తల్లి ఆప్షన్ ఇస్తుందా? లేదు కదా. కానీ అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే నిన్ను వదిలిపెట్టి వెళ్తాను అంటే ఈమె సహకరిస్తుంది కదా. తప్పని పరిస్థితుల్లో సహకరిస్తుంది. అయినా తప్పనిసరి పరిస్థితి కాదు. వాడిని ఎడంకాలతో తన్నాలి. అట్లాంటి వాడు వద్దు. అట్లాంటి వాడు వద్దు. ఇప్పుడు కర్ణాటకలో మొన్న ఒక అమ్మాయి తన ప్రియుడికి వాళ్ళ అమ్మదిని వాళ్ళ పెద్దమ్మయ్యి అభ్యంతరకరమైన ఫోటోలు పంపింది. మనం ఏమంటాము? అడిగిన వాడు వెధవ, పంపిందని నువ్వు వెధవే. నీకే కంపల్షన్ అన్నా ఉండొచ్చు, నువ్వు పంపకూడదు. అప్పటికే నీ ఫోటోలుండి అవి నేను ఎక్కడెక్కడో రిలీజ్ చేస్తాను అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? వీడు వెధవాన్ని నీకు అర్థం కావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆశ్రయించు. ఇట్లాంటి కేసులు చాలా గోప్యంగా ఉంచబడతాయి, ఎక్కడ రావు బయటికి. కానీ నేను ఇలా చెయ్యాలి అనే ధైర్యం అమ్మాయికి లేనప్పుడు లొంగిపోతుంది కదా. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ అమ్మాయి కన్నా అతను పెద్దవాడే అయి ఉంటాడు. ఈ అమ్మాయి మైనర్ అయినా ఆశ్చర్యపోవక్కర్లా. ఇప్పుడు కొన్నిసార్లు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే పేరుతోటి ఈ అమ్మాయి ఫోటోలు అతని దగ్గర పెట్టుకొని నీ ఫ్రెండ్ ఫోటోలు పంపించు అని అడిగితే పంపించిన కేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇక్కడ అబ్బాయిది ఎక్కువ తప్ప అమ్మాయిది ఎక్కువ తప్ప ఈ చర్చ కూడా జరుగుతుంది, జరగకుండా ఏం ఉండదు. కానీ మొత్తంగా ఈ పరిస్థితి అయితే కరెక్ట్ కాదు కదా. మనం ఇలాంటి పరిస్థితులు నివారించుకోవాలా అక్కర్లేదా? కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటిది ఏదైనా రిపోర్ట్ అయింది అవగానే మంచి బాయ్ ఫ్రెండ్ ను కూడా గర్ల్ ఫ్రెండ్ నమ్మదు కదా అంటే ఏం చేస్తాం మనం? అలా అని చెప్పకుండా ఉండం కదా. ఇప్పుడు పలానా షాపులో నకిలీ వస్తువులు అమ్ముతున్నారు అంటే అన్ని షాపుల్లోనూ నకిలీ వస్తువులు అమ్ముతారని కాదు కదా అర్థము. అందుకని దయచేసి అవగాహన కల్పిద్దాం. ఇది ప్రభుత్వం బాధ్యత కూడా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కొంతమంది చెప్తున్నారు ఇది ప్రభుత్వాలది కాదు అని చెప్తున్నారు. దానంత పిచ్చవాదన ఇంకొకటి లేదు, ప్రభుత్వాలదే. కానీ ఇది ఒక్క రోజులో జరగదు, ఓవర్ నైట్ జరగదు. ఎవరి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపాలు లేవు. కానీ మనం చేస్తూ వెళ్తూ ఉండాలి, అవగాహన కల్పిస్తూ వెళ్తూ ఉండాలి. అలాగే ఏదైనా జరిగినప్పుడు శిక్షలు కఠినంగానూ ఉండాలి. అంటే ఉరి శిక్షలని కాదు నా ఉద్దేశం, త్వరితంగా ఉండాలి. అంతేగాని ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి అంటే అది కరెక్ట్ కాదు. నీకు ఇన్స్టంట్ జస్టిసా స్పీడీ జస్టిసా? ఇన్స్టంట్ జస్టిస్ కరెక్ట్ కాదు, స్పీడీ జస్టిస్ అడగాలి. ప్రతి చట్టంలోనూ ఇన్ని రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలని ఉంది. అన్ని రోజుల్లో వేస్తున్నారా? ఇలాంటి చిన్నపిల్లలకు వచ్చినాయి, స్పెషల్ కోర్ట్స్ వచ్చినాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి. ఆ కోర్టుల్లో కూడా జాప్యం జరుగుతుంది. ఎందుకు అంటే ఛార్జ్ షీట్లు వేయరు. ఛార్జ్ షీట్ వేసే వరకు అతను చేసిన నేరం స్థాయిని బట్టి అతనికి బెయిల్ ఇవ్వద్దు. మళ్ళీ బెయిల్ సహజ న్యాయ సూత్రమే, కాదని ఎవరు అనట్లా. కానీ ఈ పోలీసు బాధ్యతగా వ్యవహరించి సాక్ష్యాలు సేకరించి ఎఫ్ఐఆర్ లో నువ్వు రాసిన దాని ప్రకారంగా సాక్ష్యాలు సంపాదించి కోర్టుకి నువ్వు ఛార్జ్ షీట్ వేసేయాలి.
ఇది ఎంత ఫాస్ట్ గా జరిగితే అంత ఫాస్ట్ గా విచారణ జరుగుతుంది. అవును. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీళ్ళు ఛార్జ్ షీట్ వేయకుండానే వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకుని బెయిల్ తెచ్చేసుకుని సాక్షుల్ని బెదిరించి అసలు ఛార్జ్ షీట్ వేయటానికి సాక్షులు లేకోకుండా ఛార్జ్ షీట్లు వేస్తేనేమో అవి చెల్లుబాటు కావు. అంటే ఇదంతా చాలా తెలివిగా జరుగుతుంది. దీనివల్ల నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రిపోర్ట్ నేను కేసు పెట్టాను, ఫలానా కేసు పెట్టింది, న్యాయం జరగలేదు, ఇలాగే ఎవరన్నా జరిగినప్పుడు ఈ పోలీస్ స్టేషన్ నమ్ముకోవడం వేస్ట్, ఈ చట్టాలను నమ్ముకోవడం వేస్ట్, ఈ కోర్టులకు వెళ్ళటం వేస్ట్. ఇప్పుడు ఆయేషా మీరా తల్లి మేము చట్టాలను నమ్మి ఉపయోగం లేకుండా అయిపోయింది, మేము ఇంకా ఫర్దర్ అప్పీల్కి వెళ్ళము, 19 ఏళ్ళైనా దక్కని న్యాయం ఇక ముందైనా దక్కుతుందని మాకు నమ్మకం పోయింది అన్నారు. అవును. ఇక్కడ సమాజం కావచ్చు, చట్టాలు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, పోలీసు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అందరూ దివాళా తీశారు ఈ విషయంలో. ఒక న్యాయం దక్కటానికి ఇన్ని సంవత్సరాల, మొన్న ప్రత్యూష విషయం కూడా అంతే కదా, 24 సంవత్సరాల తర్వాత ఏం తేల్చారు? కొండందేవి ఎలుకను పెట్టారు. 2 సంవత్సరాలు. 24 సంవత్సరాలు. అవును, 2 సంవత్సరాలు జైలు శిక్ష. ఏంటి ఉపయోగం? మళ్ళీ ఈ 2 సంవత్సరాలు ఏమవుతుంది తెలుసా అండి? సత్ప్రవర్తనలు వచ్చేస్తాయి. ఆయన అప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆ డేస్ తీసేస్తారు, ఆ టైం తీసేస్తారు. అవును. అది చేసి ఇది చేసి ఒకవేళ వాళ్ళ నాన్న కనుక ఏదైనా ఎలక్ట్రల్ బాండ్ కొన్నాడు అనుకోండి, సత్ప్రవర్తనతో రిలీజ్ అయిపోతాడు సిద్ధార్థ రెడ్డి. మరి 24 సంవత్సరాలు ఏ డబ్బులైతే అతను నడిపించినాయో, సుప్రీంకోర్టు దాకా కేసు నడవాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. అవును. ఏ డబ్బులు నడిపించినాయో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల శిక్ష తగ్గించడానికి కూడా ఆ డబ్బులే పనిచేస్తాయి. ఇప్పుడు ఇవి చూసినప్పుడు ఎవరికైనా ఈ దేశంలో న్యాయం దొరుకుద్ది అనిపిస్తుందా? ఇది నేను మాట్లాడాను అనుకోండి, నేను భయపెట్టింది అని అవుతా. ఇది సంగతి. అవును మేడం. అందుకని చిన్మయి లాంటి విజిల్ బ్లోయర్స్ ఖచ్చితంగా సమాజంలో కావాల్సిందే, అవగాహన కల్పించాల్సిందే, మీలాంటి వాళ్ళు ఉండాల్సిందే, నాలాంటి వాళ్ళు ఉండాల్సిందే, ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేయాల్సిందే. దీని నుంచి మటుకు మన చిన్నారులను కాపాడుకోవాల్సింది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.